హరే కృష్ణ. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తారనమాట. ఏంటది అంటే, మనందరం కూడా భగవంతుడు అన్నటువంటి సబ్జెక్ట్ ఎప్పుడన్నా డిస్కషన్లోకి వచ్చినప్పుడు చూపిస్తారా అని చెప్పి అంటారు. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక అధికారిని చూడడానికి ఏదో ఒక అర్హత ఇవన్నీ ఉండాలా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన్ని చూడడానికి మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అన్నటువంటిది భగవంతుడు చెప్తాడనమాట. భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వారు మాత్రమే భగవంతుణ్ణి చూడగలరు. అంటే ఒక సామాన్యమైనటువంటి సబ్జెక్టు డిగ్రీ పొందాలంటే కూడా మనకు ఒక 15 సంవత్సరాలు పడుతుందన్నమాట జీవితంలో. అటువంటిది ఆ దేవదేవుడు ఈ యొక్క సృష్టి గురించి, ఆధ్యాత్మికత గురించి ఇది కూడా తెలియాలంటే మనకు దాన్ని సాధన ద్వారా, భక్తి ద్వారా భగవంతుడిని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఒకసారి నారదముని, ఆయన త్రిలోక సంచారి, అట్లు వెళ్తూ ఉంటాడనమాట. ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. ఆ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి నారదముని వెళ్తే అతను చాలా సగౌరవంగా ఆహ్వానించి మర్యాదలు చేసి నారదముని అడుగుతారు, స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. అంటే వైకుంఠానికి వెళ్తున్నాను అంటాడు నారదముని. అయితే స్వామిని అడగండి, ఆయన్ని నేను ఎప్పుడు చేరుకుంటాను అని చెప్పి అడుగుతాడు. సరే అడుగుతాను అంటారు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామి ఏం చేస్తున్నారో కూడా చూసి చెప్పండి అంటాడు. సరే అంటాడు. తర్వాత నారదముని అక్కడి నుంచి బయలుదేరి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక వేద పండితుడు ఉంటాడు. అతను వేదాలు నాలుక మీద గోదావరిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. చాలా గొప్ప పండితుడు. నారదముని చూసి నారదముని రండి రండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. వైకుంఠానికి వెళ్తున్నానంటే స్వామిని నేను ఎప్పుడు చేరుకుంటానో అడగండి అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వేద పండితుడికి, సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడికి వ్యత్యాసం ఏంటి అంటే, ఈ చెప్పులు కుట్టుకునేవాడు చాలా చాలా వినమ్రతతో ఉన్నాడు. ఈ వేద పండితుడు కొంచెం అహంకారంతో ఉన్నాడు. అంటే నాకు చాలా జ్ఞానం తెలుసు అది ఇది అన్నటువంటి ఉద్దేశంతో. మరలా ఏమంటాడు అంటే, మీరు వెళ్ళిన సమయంలో స్వామి ఏం చేస్తున్నారో చూసి చెప్పండి అని కూడా అంటాడు. అంటే ఆ చెప్పులు కుట్టుకునేవాడు, ఈ వేద పండితుడు ఇద్దరు కూడా ఒకే ప్రశ్నలు అడిగారనమాట. అక్కడి నుంచి బయలుదేరి నారదముని వైకుంఠానికి వెళ్తాడు. స్వామిని చూసి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి చమత్కారంగా, ఏంటి నారద ఏం కబుర్లు పట్టుకొచ్చావు భూలోకం నుంచి అంటే, స్వామి మీకు తెలియని కబుర్లు ఏముంటాయి, కానీ చివరిగా ఇద్దరు వ్యక్తులను కలిశాను. ఒకటి సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు, ఇంకోటేమో గొప్ప పండితుడు. ఇద్దరూ ఒకే ప్రశ్న అడిగారు, మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటాము అని చెప్పి అన్నాడు. అప్పుడు భగవంతుడు నవ్వుతూ, ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకుంటాడు, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు అంటాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోతాడు. వాడు చెప్పులు కుట్టుకునేవాడు ఏంటి ఈ జన్మాంతరంలో చేరుకోవడం, ఆ వేద పండితుడు ఏంటి 1000 జన్మల తర్వాత చేరుకోవడం స్వామి అంటాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇంకేదో కూడా ప్రశ్న అడిగారు కదా నారద అంటాడు. అప్పుడు అవును స్వామి, మిమ్మల్ని నేను కలిసిన సమయంలో మీరు ఏం చేస్తున్నారో చూసి చెప్పమని చెప్పి కూడా అడిగాడు అంటే, అప్పుడు స్వామి చెప్తాడు, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే ఎందుకు చేరుకుంటాడు, ఈ వేద పండితుడు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో అని చెప్తాడు. సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఏంటి స్వామి అంటే, నువ్వు వెళ్ళి చెప్పవయ్యా అంటాడు స్వామి. అప్పుడు నారదుల వారు మొదట ఆ వేద పండితుడి దగ్గరికి వెళ్తాడు. వేద పండితుడు నారదుల వారిని చూడంగానే లోపల ఏదో తెలియనటువంటి అహంభావం, ఆనందం. నారదమునీంద్ర రండి రండి, వైకుంఠం నుంచిన రాక ఏం చెప్పారు స్వామివారు నా గురించి అంటాడు. అయ్యా క్షమించాలా, మీరు 1000 జన్మల తర్వాత చేరుకుంటారంట అంటాడు. ఏంటి, నేను వేద పండితుడిని 1000 జన్మల తర్వాత చేరుకోవడమా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావా అంటాడు. వెళ్తే స్వామి ఏం చేస్తున్నాడు అంటాడు. అయ్యా సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటయ్యా నేనేమన్నా వీరబాగులోనే నాకు ఇటువంటి కథలన్నీ చెప్తావు, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఏంటి, భగవంతుడికి వేరే పనేం లేదా, పోయి ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకుంటాడు. నారదముని అనుకుంటాడు ఇంకొంచెం సేపు ఉంటే తంతాడేమో వీడని చెప్పి బయలుదేరి అక్కడి నుంచి ఆ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి వస్తాడు. అతను సాష్టాంగ నమస్కారం చేసి చాలా వినమ్రతతోటి నారదముని ఆహ్వానించి ఆశీనులను గావించి ఆతిథ్యం ఇచ్చి అప్పుడు అడుగుతాడు, స్వామి నా గురించి ఏం చెప్పారు స్వామి అంటే,
అరే నీ భాగ్యం ఏంటో తెలియదురా, ఈ జన్మాంతరంలోనే నువ్వు భగవంతుడిని చేరుకుంటావంట అని చెప్పంటే చాలా ఆనందపడిపోయి, మీరు వెళ్ళిన సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు స్వామి అని అడుగుతాడు. అప్పుడు నారదముని చెప్తాడు, నేను వెళ్ళిన సమయంలో సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా స్వామి అంటాడు. ప్రయత్నించడం ఏంటి స్వామి, ఎప్పుడో దూర్చేసి ఉంటాడు అంటాడు. ఆ విషయం ఆ వేద పండితుడికి చెప్పపోతే తన్నడానికి వచ్చాడు, నువ్వేమో దూర్చేసి ఉంటాడు అంటున్నావు, ఏంటయ్యా ఎట్లా చెప్పగలిగావు అన్నాడు. ఆ చెప్పులు కుట్టుకునేవాడు అంటాడు, స్వామి నాకు ఈ నీడనిచ్చేటువంటి మర్రి వృక్షం ఎంత పెద్దదో చూడండి, దాన్ని చిన్న విత్తులో అమర్చాడు భగవంతుడు. ఇంత చిన్న విత్తనం నుంచి ఇంత పెద్ద వృక్షం వచ్చింది. అది చెయ్యగల భగవంతుడికి ఏమైనా చేయగలడయ్యా, సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏంటి, ఎప్పుడో దూర్చేసి ఉంటాడు అంటాడు. అప్పుడు నారదమునికి అర్థమవుతుంది, భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఆయన ఏమన్నా చేయగలడు, అనంతమైన శక్తివంతుడు, సర్వవ్యాపకుడు. ఈ జ్ఞానము కలిగినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. వేదాలు ఉపనిషత్తులు చదివి ఉపయోగం లేదు భగవంతుణ్ణి అర్థం చేసుకోకపోతే. సో భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలా అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే మన యొక్క మనసు, మన యొక్క హృదయం పవిత్రీకరణ కావింపబడాలా. అప్పుడే భగవంతుణ్ణి మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఒకసారి బుద్ధ భగవానుడు భిక్షాటనకి వెళ్తే ఒక వ్యక్తి రాజు బుద్ధుడికి విలువైనటువంటివి దానంగా ఇస్తే విలువైన జ్ఞానం తనకిస్తాడని పంచభక్ష పరమాణాలు ఒక వెండి పళ్ళెం నిండుకు పెట్టుకొని దానం ఇవ్వడానికి వస్తాడనమాట. అప్పుడు బుద్ధుడు దాన పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం మట్టి పూసేసి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, స్వామి పాత్ర పవిత్రంగా లేదు, పాత్ర చాలా కలుషితంగా ఉంది, దాన్ని శుద్ధి చేయకపోతే పదార్థాలు కలుషితమైపోతాయి అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ మనసు కూడా పవిత్రంగా లేదు, నేను ఇచ్చే జ్ఞానం ఆ అపవిత్రమైన మనసులో నువ్వు స్వీకరిస్తే ఆ జ్ఞానం కూడా కలుషితమైపోతుంది. సాధన ద్వారా నీ మనస్సుని హృదయాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నేను ఇచ్చే జ్ఞానం పవిత్రంగా నీకు అర్థమవుతుంది అని. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు అనగానే చూపిస్తావా ఎక్కడున్నాడు ఇవన్నీ కాదనమాట. భగవంతుడిని చూసేటువంటి దృష్టి నీకుందా, దాన్ని పెంపొందించుకోవాలా సాధన ద్వారా. బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పడం జరుగుతుంది, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవడైతే రాసుకుంటాడో ఆ భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆయన్ని దర్శించగలడు. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి దృష్టి ఏంటి అంటే కామదృష్టి. సాధన ద్వారా ఆ కామదృష్టి పోయి ప్రేమ దృష్టిని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అది అర్హత భగవంతుణ్ణి మనం దర్శించడానికి.